హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీళ్ళు ఆర్సీతో. మనం చాలా ఇంపార్టెంట్ విషయంతో మాట్లాడదాం. అదేంటంటే నా తాళం ఉంది కదా, సో మన తండ్రి తాలకి తాళం దీని అయితే ఫ్లిప్ అప్ చేయించడానికి అయితే తీసుకొని వచ్చాను అనమాట. సో తమ్ముళ్ళు ఏదైతే చూసారో ఆ ప్రాసెస్ ఏ విధంగా చేస్తారనేది డీటెయిల్గా చూద్దాం. సో నేను విజయవాడలో ఉన్నటువంటి నవరంగ ఏరియాలో అయితే ఉన్నాను అనమాట. సో ఈ షాప్ దగ్గర అయితే మనం ఎండి ఇర్ఫాన్ కీస్ దగ్గర అయితే మనం ఉన్నాం. సో వీళ్ళు ఎలా తయారు చేస్తారు ఏంటనేది డీటెయిల్గా వీడియోలో అయితే చూడండి. సో కంటెంట్ ఉన్నాడు, కట్అవుట్తో పని లేదన్నట్టు ఇక్కడ చూశారు కదా, అంటే జస్ట్ చిన్న షాప్ లాగే మీకు కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ పనితనం అయితే అద్భుతం అనమాట. హాయ్ అండి. హాయ్ బ్రదర్. సో దీనికి ఫ్లిప్ అప్ చేయాలని చేస్తారా మీరు? చేస్తారు కదా. ఇదిగోండి తాళం ఉంది కదా, ఈ నార్మల్ తాళాన్ని ఫ్లిప్ అప్ తాళం అంటే ఇది ఈ విధంగా ఫ్లిప్ అప్ తాళం అయితే చేస్తాము. సో ఎంత అండి దీని కాస్ట్? గైస్, ఈ ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ఇంజెక్షన్ వేస్తే పొల్యూషన్ తగ్గుతుంది, మైలేజ్ పెరుగుతుంది అనే విషయం నేను చెప్పడంతో పాటు ఒక సబ్స్క్రైబర్ ఏం చేశారంటే ఇది నిజమా కాదని టెస్ట్ చేయడానికి పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, పియూసీ, ఆ వెహికల్ దగ్గరికి అయితే పొల్యూషన్ చెకప్ అయితే చేశారనమాట. చేసి నాకు పంపించారు చూడండి అనలిటిక్స్. సో బిఫోర్ యాంటీడోట్ ఏమైందంటే 1.12 ఉందన్నమాట కార్బన్ మోనాక్సైడ్ పర్సంటేజ్. ఆఫ్టర్ యాంటీడోట్ 0.53 అంటే 50% కంటే ఎక్కువ తగ్గిపోయింది. ఇది ఆయనకి పొల్యూషన్ తగ్గడంతో పాటు మైలేజ్ కూడా పెరిగిందండి. ఈ టెస్ట్ మనీ చూసినటువంటి పొల్యూషన్ అండర్ కంట్రోల్ వ్యాన్ ఉన్నటువంటి ఒక పర్సన్ కూడా మన ప్రొడక్ట్ అయితే తీసుకొని అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని అయితే నాకు చెప్పడం జరిగింది. మీరు కూడా పియూసీ అయితే చేయించుకోవచ్చు ఆఫ్టర్ యాంటీడోట్. సో ఎంత అండి దీని కాస్ట్? 550. ఆల్రెడీ రెడీమేడ్గా ఉంటుందండి. సో దీనికైతే ఈ విధమైనటువంటి గాడి అయితే కొడతారనమాట. అది ఎలా కొడతారో చూపిస్తాను లేజర్ కటింగ్ మీద. ఇదిగోండి, ఇది లేజర్ కటింగ్ మిషన్ అనమాట. ఇదిగోండి మిషన్ అయితే లైట్ వెలుగుద్ది. వెలిగిన తర్వాత దీంట్లో ఒకటి డమ్మీ పెట్టడానికి, ఒకటేమో ఒరిజినల్ పెట్టడానికి అనమాట. ఇది గైస్, అయితే మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు. ఇదివరకు అయితే ఒక వీడియోలో నువ్వు చెప్పావు కదన్నా నీ తాళం అనేది డూప్లికేట్ చేయడానికి అయితే కుదరదని చెప్పేసి. అయితే నేను ఇక్కడ చెక్ చేయించాను, దీంట్లో ట్రాన్స్పాండర్ అయితే లేదు. కాకపోతే మీకు ఇక్కడ విషయం చెప్తాను అనమాట. నార్మల్ కీ కటింగ్ మిషన్తో అయితే మన తాళం అయితే కట్ చేయడానికి అవ్వదు. ఓన్లీ లేజర్ కీ కటింగ్ మిషన్ అయితే ఉండాలన్నమాట దీనికి. సో కొన్ని బైక్స్లో మాత్రం ట్రాన్స్పాండర్ ఉంటుంది, కార్స్ అన్నింటిలో కూడా ట్రాన్స్పాండర్ అయితే ఉంటుంది. ఈ ట్రాన్స్పాండర్ అనేది ఎలా ఫిక్స్ చేస్తారనేది ప్రీవియస్ వీడియో చేసాను, చూడొచ్చు. ఎంతసేపు పడుతుందండి టైము? 5-10 మినిట్స్లో అయిపోద్దండి. నేనైతే చాలా ఆశ్చర్యం పడ్డానండి నిజంగా. మిషనరీతో ఎంత ఈజీగా అయితే కట్ చేసేస్తున్నారు. ఒకప్పుడైతే సబ్బు బిళ్ళల్లోన తాళాలు అచ్చులు పోసి ఇటువంటివన్నీ కూడా కటింగ్ చేయడం చాలా ఇబ్బంది ఉండేదండి. ఇప్పుడైతే మాత్రం 5 మినిట్స్లో అయితే మనకి 2 తాళాలు కూడా ఇచ్చేసేటటువంటి సందర్భాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలండి నిజంగా. విజయవాడలో ఉన్నటువంటి నవరంగ థియేటర్ దగ్గర ఉన్న ఏరియాకి వచ్చామంటే మనకి ఇటువంటి మిషన్స్ అయితే అన్నీ కలిపి అక్కడే ఉంటాయండి. సో కీ కటింగ్ మిషన్స్ అన్నీ ఒక ఏరియాలో ఉంటాయి, స్టిక్కరింగ్ మిషన్స్ అన్నీ ఒక ఏరియాలో ఉంటాయి. తర్వాత టైర్లు, అంటే మొత్తానికి ఆటోమొబైల్ రిలేటెడ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఆ విజయవాడ నవరంగ ఏరియాలో అయితే అవైలబుల్ ఉంటుంది. అంటే విజయవాడలో నాకు ఒకటి నచ్చింది ఏంటంటే పుస్తకాలు ఉన్నాయనుకోండి అవన్నీ ఒక ఏరియాలో దొరుకుతాయి. తర్వాత పెయింట్స్ ఉన్నాయనుకోండి అవన్నీ ఒక ఏరియాలో దొరుకుతాయి. బైక్ యాక్సరీస్ కావాలనుకోండి అన్నీ ఒక ఏరియాలో దొరుకుతాయి. నాకు ఇలా ఏంటంటే విజయవాడ చాలా బాగా నచ్చిందండి. అయిపోయిందా? ఇదిగోండి గైస్, తెచ్చిన కీ అనేది మన బండికి పని చేస్తుందా పని చేయదని చెప్పేసి మీకు డౌట్ కదా. పెట్రోల్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయింది. సో ఇప్పుడు అది ఓపెన్, ఇగ్నిషన్ ఆన్ చేయండి. ఇగ్నిషన్ కూడా ఆన్ అయిందండి. యాక్చువల్గా ఏంటంటే నేను ఇక్కడ ఇదిగోండి మదీనా లాక్స్ అని చెప్పేసి ఉంది కదా. సో నవరంగలో మదీనా లాక్స్ అని ఉంది. ఇక్కడికైతే వచ్చానమాట. ఈయన ఫ్రెండ్దే లేజర్ కటింగ్, ఇద్దరు కలిపి అక్కడికి వెళ్ళి లేజర్ కటింగ్ ఉండాలండి మీ తాళంకి అని చెప్పేసి లేజర్ కటింగ్ దీని దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళారు. అందుకని అక్కడైతే చేయించడం జరిగింది, ఇక్కడ కాకుండా. సో ఇదిగోండి ఇలాగా ఇది మళ్ళీ ఫోల్డ్ చేయాలంటే ఈ బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేసి ఫోల్డ్ చేసాడు అనమాట. మళ్ళీ ఈ బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. అది ఈ విధంగా మనం ఫ్లిప్అప్ కీ అయితే తయారు చేయించాం. వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఓకేనా గైస్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సో మంచి తాళం అయితే మన కోసం తయారు చేసి ఇచ్చారు, ఫ్లిప్అప్ కీ అనమాట. ఎప్పటి నుంచో నాకు ఇటువంటి ఫ్లిప్అప్ కీ అయితే వాడాలని కోరికగా ఉండేది. సో ఈరోజు అయితే నాకు నవరంగ దగ్గర అయితే ఆ కోరిక తీరింది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇటువంటి ఫ్లిప్అప్ కీస్ మీరు కూడా తయారు చేయించుకోవాలనుకుంటే విజయవాడలో అయితే బ్రదర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. వెనక్కి ఫోన్ నెంబర్ కనిపిస్తుంది కదా. సో అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.